మీ అత్తయ్య మామయ్య రాజయ్య రాజేశ్వరి ఇద్దరు బిగ్ టీవీకి వచ్చారు. మీ భర్త కనిపించడం లేదని. బహుశా మీ వాయిస్ వింటుంటే మీరు కూడా బాధలో ఉన్నట్టు అనిపిస్తోంది. హలో, అసలు ఏం జరిగిందండి? ఏంటండి? మీ అత్తయ్య మామయ్య చెప్పారు. అందుకే మేము ఒక్క వెర్షనే వినాలనుకోవడం లేదు, రెండు వైపుల నుంచి ఏం జరిగిందో వినాలని అనుకుంటూ ఉన్నాం. ఏం జరిగిందండి అసలు? నేను డ్యూటీకి వెళ్తా అని మార్చి 4 వెళ్ళిపోయాను. డ్యూటీకి వెళ్తున్నా అని వెళ్ళారు, ఇంతవరకు ఇంటికి రాలేదు. మేము కంప్లైంట్ చేసినాం, నర్సింగ్ లో చేస్తే అక్కడ కంప్లైంట్ కాదు రాయదుర్గంలో ఇవ్వమన్నారు. రాయదుర్గంలో కూడా కంప్లైంట్ చేసినాం, కానీ వాళ్ళు కూడా ఏ యాక్షన్ తీసుకునే వరకు తీసుకున్నారు. తను వాంటెడ్ గా వెళ్ళిపోయారు అని అయితే అన్నారు. వాళ్ళు కూడా ఏం మాకు సపోర్ట్ గా లేరు. ఇంతవరకు అయితే ఎవరు ఏం అసలు ఏం జరిగింది? ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి ముందు ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయాడు? అసలు ఏం జరగలేదు, ఇంట్లో చిన్న గొడవ కూడా అవ్వలేదు. తను ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. గొడవ ఏం జరగకుండా ఊరికనే వెళ్ళిపోయాడు? మీతో కూడా కనీసం వెళ్ళిపోతున్నానని చెప్పలేదా? చెప్పలేదు. యాజ్ యూజువల్ గా డైలీ ఆఫీస్ కి వెళ్ళినట్టే వెళ్ళిండు. ఆ రోజు ట్యూస్డే తను దీపం ముట్టించుకున్నారు, టిఫిన్ చేసిరు, వెళ్ళిపోయారు. అంతే, డైలీ ఎలా వెళ్తారో అలానే వెళ్ళిపోయారు. అంటే అంతకు ముందు మీ ఇద్దరి మధ్య విభేదాలు ఏమన్నా ఉన్నాయా? లేదు. పోనీ మీ భర్తకు వేరే ఎవరితోనైనా స్నేహాలు ఏమన్నా ఉన్నాయా? స్నేహాలు అంటే ఏం లేదు. తనైతే ఒక అమ్మాయితో చాలా క్లోజ్ ఉండేది. ఒక అమ్మాయితో? ఎవరు? గీత అని అమ్మాయితో ఉండేది. తను యుఎస్ లో ఉంటుంది ఇప్పుడు. ఓకే, మాత్రమే తెలుసు నాకు, అంతకు మించి నాకు తెలియదు. మాకు జనవరి 3 కి మ్యారేజ్ 2024 లో, 2025 మార్చ్ 4 కి ఆయన వెళ్ళిపోయింది. ఓకే, మరి మీరు ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళ స్నేహితులు అడగడం, ఎక్కడికి వెళ్ళారు అని మీరు కంగారు పట్టడం లాంటివి ఏమి చేయలేదా? నేను వెళ్ళిపోయిన రోజే సెకండ్ కి ఆ రోజు నుంచే అలా ట్రై చేసినాం. వాళ్ళ ఫ్రెండ్స్ ని, వాళ్ళ కొలీగ్స్ ని అడిగినాం, ఎవరు కూడా ఏం అంటున్నారు. మీరు అబార్షన్ చేయించుకున్నారా అండి మీ భర్త వెళ్ళిపోయిన తర్వాత? కోపంతో? కోపంతోనే ఏం లేదు, మేము మా మామయ్యని అత్తమ్మని అడిగే చేసుకున్నాం. ఆ కోపం ఏమి లేదు. ఎందుకు కోపంతోని అని ఎవరు చెప్పారు మీకు? అంటే జనరల్గా ఏ తల్లైనా బిడ్డ పుడుతుంది అని ఆశగా ఎదురు చూస్తారు కదా. ఇప్పుడు భర్త ఇంట్లోంచి వెళ్ళిపోయారు, అలాంటి సమయంలో మీరు అబార్షన్ ఎందుకు చేయించుకున్నారు అని కొన్ని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు మీ అత్తమామ. మా అత్త మామ డౌట్ వ్యక్తం చేస్తే నేను వాళ్ళని అడిగే చేయించుకున్నా. వాళ్ళు వద్దు అని అంటే నేను చేయించుకోకపోయేదాన్ని కదా. అవునా? అడిగే చేయించుకున్నారా? అడగలేదు, మమ్మల్ని అడగలేదు. అలా కాదు, మీరు ఎందుకు చేయించుకోవాలనుకున్నారు? వాళ్ళని అసలు ఎందుకు అడిగారు? ఏ తల్లైనా ఒక బిడ్డ కావాలి అనే కదా అనుకుంటుంది. భర్త ఇంటికి వచ్చేయాలి అని ఎదురు చూస్తారు, పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటారు. మీరు ఎందుకు అబార్షన్ చేయించుకున్నారు? నేను చేయించుకున్నట్టు అడగలేదు అని చెప్పిరా వాళ్ళు. మేము, మా డాడీ, నేను, పెద్దనాన్న, బాబాయ్, చిన్న తాతయ్య, మా అందరం వచ్చి ఇప్పుడు పరిస్థితి ఏంటి, మీ కొడుకు ఇట్లా వెళ్ళిపోయారు, నేను ఇప్పుడు 3rd month అడిగితే తెల్లారి కాల్ చేసి చెప్తా అన్నారు వాళ్ళు. మామయ్య కూడా తిరుగు, మీ ఇష్టం తీపియండి అనే చెప్పారు. ఇప్పుడు అడగలేదు అంటున్నారా? అడగలేదు అంటే ఇంక మీ ఆయన తిరిగి రాడు అని అనుకున్నారా? మీరు అనుకుంటున్నారా ఇప్పటికీ? నేను ఇప్పటికీ వస్తాడు ఎదురు చూసుకుంటూ ఉంటున్నా. ఆయన రాడు అని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎవరితో నల్లలేదు కూడా. నేను ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నా ఆయన వస్తాడు అని. మొన్న కూడా మా పేరెంట్స్ అక్కడికి అత్తమ్మ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగారు కూడా, రీసెంట్ గానే వెళ్ళారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఆయన వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మీ ఇద్దరి దాంపత్యానికి
ఇదిగా పుట్టబోయే బిడ్డను మీరు ఎందుకు వద్దు అని అనుకున్నారు? మీరు ఎందుకు మీ అత్తమామలతో చెప్పి మాత్రం అబార్షన్ చేయించుకున్నారు? ఒకవేళ వాళ్ళు చేయించుకోమంటే జనరల్గా వద్దు అని మీరు అనాలి, మరి మీరే ఎందుకు అడిగారు అబార్షన్ చేయించుకుందామని? నేను వాంటెడ్ గా వాళ్ళని అడగలేదు తీయించుకోవాలా అని. మా పేరెంట్స్ అడిగారు, మరి ఏంటి ఏమైంది ఇన్ని రోజులు అవుతుంది ఇంకా రాలేదు అని. మీరు కుట్టాలంటే మా నాన్న కూడా మాట్లాడొచ్చు. ఒకసారి మీ అత్త మామ ఉన్నారు, మాట్లాడతారా మీరు? మీరు మా అత్త మామయ్యతో నేను మాట్లాడినాం ఇన్ని రోజులు. మీరు ఒకసారి మా డాడీ వాళ్ళతో కూడా మాట్లాడండి. ఎందుకంటే మీ డాడీతో కూడా మాట్లాడతాను, కానీ మీరేమంటున్నారంటే ఏ గొడవ లేదని అంటున్నారు. అంటే ఏ గొడవ లేకుండా ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోయాడు అని ఈ తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. ఏ గొడవ లేకుండా అంటే 1 year నుంచి నా ఒక్క నిమిషం అండి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో శ్వేత అంటూ ఉన్నారు ఏ గొడవ లేదు అని, కానీ అబార్షన్ చేయించుకున్నారు అన్నదాన్ని అడ్మిట్ చేస్తున్నారు. అబార్షన్ చేయించుకోవడానికి కారణం వీళ్ళని అడిగామని చెప్తున్నారు. అడిగారు? మమ్మల్ని అడగలేదండి. అంటే మా పరిస్థితి ఏంటి, రాడు నా పరిస్థితి ఏంటంటే మీ పరిస్థితి గంతెత్త అయినా ఏంటి, ఇప్పుడు నీ పరిస్థితి మేము ఆలోచించే స్థితిలో లేవని మేము అన్నాం. అంతే, అంత తీయించుకునే సంగతి కూడా మాకు తెలియదు. మాకు ఫోన్ చేసి చెప్పలే వాళ్ళు. మా అల్లుడు ఒకసారి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడటానికని ఫోన్ చేశారు. మా అల్లుడు ఉన్నాడు, మా అయ్యప్రాలు మా అల్లుడు వాళ్ళ తల్లి కూడా ఉన్నది వాళ్ళు వచ్చినప్పుడు. మా అల్లుడు అసలు అబార్షన్ మాట మేము అందులో మేము అబార్షన్ చేసుకొని మాకు మా అన్న అనేటైనా ఉండి, అరే మన పిల్లగాడు అనేట మన వారసుడు మనోడు ఉన్నాడో లేడో బాగుంటుంది, మనోడిని మాత్రం వారసుడు అనేటోడు ఉండాలి. మా పాలలు కూడా వచ్చి ఉన్నాడు, మా అన్న కూడా ఉంటాడు. అబార్షన్ ప్రపోజల్ వాళ్ళే తీసిరు, వాళ్ళ అబ్బాయి తీసిరు. నీ కొడుకు అత్తడో రాడో, నీ కొడుకు అత్తడో రాడో, ఇప్పుడు మాకు మన బిడ్డ సంగతి ఏంది? నా బిడ్డ సంగతి ఏంది? పోయినోడు వాళ్ళ తల్లి అంటే పోయినోడు పోయింది కదా. నా బిడ్డ మేము రంజులు ఉన్నాం, మేము ఏడుచుకుంటా మేము ఉన్నాం. మేము ఉన్నాము. ఇప్పుడు ఏ పరిస్థితి మేము ఏది చెప్పే పరిస్థితులు లేము అని మేము సపరేట్ కూకున్నాం. మాకు తీసే సంగతి కూడా తెలియదు. అంతేగాని మేము ఏం మాట్లాడు. మా అల్లుడు కూడా ఇప్పుడు మీ కోడలు మాటలు విన్నారు కదా, ఏమనిపిస్తుంది మాట్లాడిన? అవన్నీ మంచి తెలివి కలది, మంచి తెలివి కలది, చాలా తెలివి కలది. మాటలు మాట్లాడు అంత షార్ప్ ఉంటుంది. మాకు మీ నంబర్ నుంచేనా మీరు రాయదుర్గం పోలీస్ కి ఫోన్ చేశారా? ఉందా నెంబర్? వెళ్ళి చేయాలి సార్, ఇంకా మీ నెంబర్ నుంచి ఎప్పుడైనా కాల్ చేశారా? చేయలేదు. శ్రీనివాస్ సార్ చేశారా? శ్రీనివాస్ సార్ చేసిన. ఎవరు శ్రీనివాస్ గారు? ఎవరు? హెడ్ కానిస్టేబుల్. చేయండి ఒకసారి. ఏమన్నారు ఆయన ఫోన్ చేసినప్పుడు? తీసుకొచ్చి అడుగుదాం, అమ్మాయిని అడుగుదాం. శ్వేత ఫోన్ కట్ చేశారు. ఒకసారి మళ్ళీ శ్వేత ఫోన్ కట్ చేశారు. శ్వేతతో మరొకసారి మనం మాట్లాడదాం, కాల్ చేద్దాం. అల్లుడు కూడా ఉన్నాడు అప్పుడు వచ్చినప్పుడు, వాళ్ళందరూ వచ్చినప్పుడు. ఇప్పుడు అమెరికా పోయింది అన్నది మొన్నటిదాకా, అమెరికా పోయిన శ్వేత అంటూ ఉన్నారు అబార్షన్ చేయించుకున్న మాట నిజమే. కాల్ ఎండ్ అవుతుంది, కాల్ కనెక్ట్ కావడం లేదు శ్వేతకి. మరి వీళ్ళ అబ్బాయి ఎక్కడ? రవీందర్ ఎక్కడ? శ్వేత కూడా నా భర్త వస్తారు అని ఎదురు చూస్తున్నాను అని శ్వేత అంటూ ఉన్నారు, కానీ వాళ్ళు ఎదురు చూడటం లేదు. అందుకే మనవడు వాళ్ళ కడుపులో పడగానే అబార్షన్ చేయించుకున్నారు అని వాళ్ళు అంటున్నారు. రింగ్ అవుతుందా? శ్వేత గారు, శ్వేత గారు నమస్తే అండి. రవీంద్ర, ఎస్ ఎస్, మీ పేరండి? వినిపిస్తుంది. మీ పేరండి? రవీందర్ అండి? రాజేందర్. రాజేందర్ గారు నమస్తే అండి. ఏం జరిగిందండి? మీ వియంకుడు విప్రాలు ఇక్కడికి వచ్చారు. హలో, ఇప్పుడు ఓకేనండి? వాయిస్ ఓకేనా? హలో రాజేందర్ గారు, ఒకసారి నేను కట్ చేసి మళ్ళీ చేస్తాను, ఉండండి మీకు. రాజేందర్కి ఒకసారి మళ్ళీ మనం కాల్ బ్యాక్ చేద్దాం. రాజేందర్, శ్వేత తండ్రి బిజీ వస్తుంది, బహుశా ఆయన కాల్ బ్యాక్ చేస్తుండొచ్చు మనకి. ఓకే, ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్గా ఎప్పుడు వెళ్ళారు మళ్ళీ పోలీస్ స్టేషన్కి మీరు? నిన్న మొన్నట్లో